హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బూచి కాచీతో కాఫీ తాగుతూ క్యాజువల్గా ఇలా అంటుంటాడు, ఏంటి జగదాత్రి సిస్టర్ వాళ్ళు ఈరోజు నిజంగానే ఇంట్లో నుండి వెళ్ళిపోతారంటావా అని అంటూ ఉండగా, అదిగో చూడు నిషి యువరాజులని చూడు ఎంత కాన్ఫిడెంట్గా వస్తున్నారో. వాళ్ళ కాన్ఫిడెంట్ చూస్తే ఈసారి జగదాత్రి కేదార్లు ఖచ్చితంగా ఇంట్లో నుండి వెళ్ళిపోతారనిపిస్తుంది, వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారనిపిస్తుంది అని అంటూ ఉంటుంది కాచి. ఇక బూచి మాత్రం మనసులో వీళ్ళకి విజయానికి మధ్యలో జగదాత్రి సిస్టర్ ఉంది, ఆ సిస్టర్ని తాటుకొని వీళ్ళు విజయం సాధించగలరా అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో యువరాజ్ అనిషి కిందికి వచ్చి కాచి బూచిలతో జగదాత్రి కేదార్లు రాలేదా అని అడుగుతుండగా, అదిగో వస్తున్నారు అని బూచి పైకి చూపిస్తూ ఉంటాడు. అప్పుడే మెట్లపై నుండి వాళ్ళ బ్యాగ్స్ సూట్ కేసులు తీసుకొని దాత్రి కేదార్లు కిందికి బాధగా దిగుతూ వస్తూ ఉంటారు. ఇక కౌశికి వాళ్ళని ఇలా అంటూ ఉంటుంది, మీరు ఈ ఇంటికి చెడు చెయ్యకపోయినా చేసిందంతా మంచి అయినా కూడా మిమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని చెప్పాల్సి వస్తుంది అని అంటూ బాధగా జగదాత్రి ఫేస్ని చూస్తూ ఉంటుంది కౌశికి. ఇక సుధాకర్ కూడా వైజయంతి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని సమర్థించాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు. ఇక జగదాత్రి కేదార్లు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నిషికాకి అనుమానంగా ఉంటుంది, ఇక వైజయంతితో అది ఏదో పెద్ద ప్లాన్లోనే ఉందత్తయ్య, లేదంటే అది ఇంట్లో నుండి వెళ్ళిపోతానని చెప్పదు అని అంటూ ఉంటుంది నిషిక వైజయంతితో. ఇక బయటికి వెళ్ళిన దాత్రి ఒక్కసారిగా వెనక్కి తిరిగి వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా జగదాత్రి ఏం ప్లాన్ చేసి సక్సెస్ అవుతుంది, ఈసారి ఎవరిని ఇరికించనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.